రాక్షస పాలన నుండి రాష్ట్ర ప్రజలు విముక్తి చెందారని జనసేన నాయకులు గాదిరాజు అశోక్ కుమార్ అన్నారు. కోవూరులోని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గెలుపుతో ఇంటింటికి వెళ్లి స్వీట్స్ పంచడంతో పాటు సంబరాలు జరుపుకున్నారు. కోవూరు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎంపీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గెలుపుతో జనసేన టీడీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. జనసేన నాయకులు గాదిరాజు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రాక్షస పాలనతో రాష్ట్ర ప్రజలు విముక్తి చెందారని పేర్కొన్న ఆయన స్థానిక నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో కూడా విముక్తి చెందారని అన్నారు. అభివృద్ధి ఏం చేయని ప్రసన్నకు ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గెలుపుతో ఎన్డీఏ కూటమి కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమణారెడ్డి, శ్యామ్, రవి తదితరులు పాల్గొన్నారు. పండుగ రోజు గత 5 సంవత్సరాల నుండి ఈ రాక్షస పాలన నుండి విముక్తి పొందిన రోజు. ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పడిన ఈ ఎన్డీఏ కూటమి ఆంధ్ర రాష్ట్రంలో విజయ దుందుబి మోగించినందుకు మా కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నిజంగా మా కోవూరు ప్రజలకు ఎంత విముక్తి చెందిన రోజు అంటే, ఒక నరరూప రాక్షసుడు లాంటి వ్యక్తి, ఒక అవినీతి చక్రవర్తి, ఒక పర్సంటేజ్ ప్రసన్నగా పేరు పొందినటువంటి వ్యక్తిని దాదాపు 50,000 మెజారిటీతో ఓడించినందుకు నిజంగా మా కోవూరు నియోజకవర్గ ప్రజలకి మేమందరం కూడా ఎంతో రుణపడి ఉన్నాం. ఈ రోజు నుంచి గత 5 సంవత్సరాల నుంచి కోవూరు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోక ఈ యొక్క అరాచక పాలనకి ఇబ్బందులు పడుతూ ప్రతి కార్యకర్త కూడా, ప్రతి ప్రజలు కూడా ఎలాంటి అభివృద్ధి లేకుండా మా నియోజకవర్గాన్ని నాశనం చేసినటువంటి ఈ ప్రసన్న కుమార్ రెడ్డికి బుద్ధి చెప్పినందుకు కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు కొత్త అభ్యర్థి, దాదాపు ఆమెను 50,000 మంది ప్రజల మెజారిటీతో గెలిపించి ఈరోజు మాకు అధిపతిగా ఆమెను తీసుకొచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత సంవత్సరం 5 ఏళ్లలో ఏ విధంగా అయితే మేము శిక్ష అనుభవించామో, ఈ రోజు విముక్తి పొంది వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి నాయకత్వంలో మా కోవూరు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి దిశగా పయనించేదానికి కూడా ఆమె గట్టిగా కృషి చేస్తారు. ఆమె కూడా మేము గెలిచినందుకు ఆమెను కూడా అభినందిస్తూ మా యొక్క కార్యక్రమాలు కూడా ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలన్నీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటామని తెలియజేస్తాం.